లోపలికి వెళ్ళకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది థామస్, కానీ ఈ సమయంలో ప్రియను అల్లరి చేయి. అయ్యో నన్ను అర్థం చేసుకో అత్తయ్య, అల్లరి చేయడానికి రాలేదు. వచ్చాను, తను తీసుకున్న నిర్ణయం తప్పదు. కాదు థామస్, ఈ విధంగానే జరిగి తీరాలి. ఇది దేవుడి శాసనం. అబద్ధం, నువ్వు కావాలని ఆడుతున్న అబద్ధం. దేవుడిని మోసం చేయకు. దేవుడికి నీ మనసులో ఏముందో తెలియదు అనుకోకు. చిన్నప్పటి నుంచి నన్ను అవ్వాలన్నదే నా జీవితాశయం. అదప్పుడు ఇప్పుడు దేవ ప్రాణాలు దేవుడు కాపాడినందుకు నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు. ఇది నాకు ఆ దేవుడికి మధ్య జరిగే విషయం. నా కోరిక నా దేవుడు నెరవేర్చినప్పుడు మరి నా వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోవాలి కదా. ప్రియా, దేవుడితో వ్యాపారం చేయకూడదు. ఆయన కరుణ కోసం మాత్రమే ప్రార్థన చెయ్యాలి. దేవుడు అనుగ్రహించింది మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అదే నిజమైన భక్తి. చెప్పు ప్రియా, నువ్వెవరినైనా ప్రేమించావా? చెప్పు ప్రియా, చెప్పు. చెప్పు ప్రియా. దేవుడే నీ పురి సృష్టించాడు, కానీ మనం దాన్ని తాకమని చెప్పలేదే. అది మనం తెలుసుకోవాలి. దేవుడే ఆడదాన్ని మగవాడిని సృష్టించాడు, ఆ దేవుడే ప్రేమని సృష్టించాడు. ఎందుకు సృష్టించాలి? ఎందుకు నిన్ను నేను కలుసుకునేట్టు చేయాలి? ఎందుకు నేను దేవాన్ని ఎందుకు తీసుకురావాలి? నువ్వెందుకు దేవాన్ని ప్రేమించాలి? నేనెందుకు ఇక్కడికి రావాలి? ఇది నీ చిత్రం నా చిత్రం లేదు ప్రియా. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా, నీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పు. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా. ప్రియా, అమల్ రాజ్. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా. ఇద్దరు పెళ్లి చేసుకోండి, సుఖంగా ఉండండి. ఏంటిది, ఇన్నాళ్ళు నీ ముందు మాట్లాడలేని వాణ్ణి ఈ రోజు ఎలా మాట్లాడారు? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?